ఇక్కడైతే చూడండి, ఇక్కడ కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్లలో ఇలా ఉన్నప్పుడు ఇలా కౌంట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఎలా కౌంట్ చేయాలి, ఇలా 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 ఉన్నప్పుడు ఎలా కౌంట్ చేయాలి. చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. కానీ దీన్ని ఈజీగా చేయాలంటే ఎలా చేయాలి, ఈజీగా చేయాలంటే ఇలా చేయాలి. ఇప్పుడైతే ఒకటి చూపించాలనుకుంటున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ అయితే నేనైతే చేస్తూనే ఉంటాను. మీరైతే చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. రోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. చూడండి, ఇక్కడైతే చూడండి, ఇప్పుడు కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 కాలమ్స్, 1 2 రోస్. ఓకే, నోడ్ ఏంటిది? 2 స్క్వేర్ 1 స్క్వేర్. ఓకే, 5 1 4 2 స్క్వేర్ 4 ప్లస్ 1 5. ఓకే, ఇందులో వచ్చేసి 5 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూద్దాం. దీంట్లో ఇక్కడైతే ఒక చిన్న సింపుల్ అంటే మనం ఏమంటాం, బండ గుర్తులు అని చెప్పేసి అంటాం కదా. అలా ఏంటంటే ఇక్కడ ప్లస్ వచ్చేసి స్క్వేర్లో ప్లస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దీంట్లో 5 స్క్వేర్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎన్ని ఉంటాయి? 5 స్క్వేర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని లోపల కూడా 5 స్క్వేర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్, ఈ స్క్వేర్ లోపల ఇట్లుంది కదా, ఇట్లున్నప్పుడు 5 స్క్వేర్స్ ఉంటాయి. బట్ ఇది డిఫరెంట్, దీంట్లో ఉంటాయి 5 స్క్వేర్స్. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి ఇట్లా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయాలి, అది సెపరేట్. బట్ ఈ ఫిగర్లో మాత్రం 5 స్క్వేర్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో వచ్చేసి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉంటాయంటే, ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ అవుట్లైన్ చూడండి, ఈ పెద్ద స్క్వేర్ ప్లస్, ఓకే, ఈ బిగ్ వన్లో ప్లస్ సింబల్. సో ఇది వచ్చేసి 5. ఓకే, బిగ్ సింబల్లో ఎన్ని ఉంటాయి? బిగ్ సింబల్ అయినా స్మాల్ సింబల్ అయినా కూడా బిగ్ స్క్వేర్, దీంట్లో ప్లస్ సింబల్. సో ఇవి వచ్చేసి 5. ఓకే, 5. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఇది చూడండి, స్క్వేర్, దీంట్లో ప్లస్ అండి 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ స్క్వేర్, దాంట్లో కూడా ప్లస్. సో ఇవి కూడా 5. చూడండి, అంటే ఈ దీంట్లో ఈ 5. ఓకే, ఈ స్క్వేర్లో ఈ 5. నెక్స్ట్ ఈ చిన్న స్మాల్ స్క్వేర్లో ఈ 5. ఓకే, టోటల్ అని 5 + 5 10, 10 + 5 15. ఓకే, దీంట్లో వచ్చేసి 15 స్క్వేర్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇది 15 అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిగర్లో వచ్చేసి ఎలా కౌంట్ చేయాలి అని చెప్పేసి అంటే, నేను ఫస్ట్ మీకు చెప్పాను కదా కాలమ్స్ రోస్ అని, అట్లా చూసుకుందాం. అంటే అట్లా చెప్తాను, మళ్ళీ ఈ టైప్లో కూడా చెప్తాను. కానీ దానికన్నా ముందు ఫస్ట్ చూద్దాం. ఇంకా చూడండి, 1 2 3 4 1 2 3 4. ఓకే, 4 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ అండ్ 1 స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 స్క్వేర్ అంటే 16. 4 × 4, 4 స్క్వేర్ అంటే ఎప్పుడైనా కూడా 4 × 4. ఓకే, 3 స్క్వేర్ అంటే 3 × 3. సో ఎంతైతే ఆన్సర్ 9. ఓకే, నెక్స్ట్ 2 స్క్వేర్ 2 × 2 ఈక్వల్స్ 4. ఓకే, 1 × 1. సో ఇది 1. 16 + 9 25, 25 + 4 29, 16 + 9 25. ఓకే, 25 + 4 29, 29 + 1 30. దీంట్లో వచ్చేసి 30 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. ఇలా కాకుండా నీకు ఇంకొక పద్ధతిలో చెప్తాను చూడండి. ఇప్పుడు 30 స్క్వేర్స్ అయితే వచ్చాయి దీంట్లో. ఓకే, ఓన్లీ ఈ పెద్ద స్క్వేర్లో ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, వీటి వరకు అయితే 30 స్క్వేర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న స్మాల్ స్క్వేర్ ఉంది కదా చూడండి, ఈ స్మాల్ స్క్వేర్ ప్లస్ ఎన్ని 5, ఇక్కడ 5, నెక్స్ట్ ఇక్కడ 5, నెక్స్ట్ ఇక్కడ 5. ఓకే, 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20.
ఈ వచ్చిన 30కి 20ని యాడ్ చేయండి. ఓకే, 50. ఈ మొత్తం ఫిగర్లో వచ్చేసి 50 స్క్వేర్స్ అయితే ఉంటాయండి. చూడండి, అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి అని చెప్పేసి నేను ఇట్లా కాలం రోస్ అట్లా తీసుకొని చెప్పాను. చూడండి, ఫస్ట్ ఈ కాలమ్స్ ఒకలాగా, రోస్ ఇవి కౌంట్ చేసేసి నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ అంటే ఈజీగా చేసేయచ్చు ఇట్లా. చూడండి, ఇప్పుడు ఇట్లా స్క్వేర్ వచ్చేసి దాంట్లో ప్లస్ ఉందంటే అది కంపల్సరీగా ఇది 5 అవుతుంది. ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5. ఇది తీసేయండి. ఇప్పుడు ఇది తీసేసి ఇది తీసేసి ఇది తీసేసి ఇది తీసేసి మిగిలిన కౌంట్ చేయండి, 30 వస్తుంది. సో 30 + 20 50 స్క్వేర్స్ అయితే ఉన్నాయండి దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ సేమ్ స్క్వేర్ ఉంది, స్క్వేర్లో ప్లస్ ఉంది. ఓకే, స్క్వేర్లో ప్లస్ ఉంది కదా, అంటే క్రాస్ అయినా ఇట్లా అయినా కూడా ప్లస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఫిగరు దీన్ని ఎట్లా రాసుకోవాలంటే మనం 5 + 1 రాసుకుందాం. 5 + 1. ఓకే, ఎందుకంటే ఇక్కడ వరకు స్క్వేర్, ఇక్కడ వరకు స్క్వేర్, ఇటు స్క్వేర్, ఇటు స్క్వేర్, ప్లస్ ఉందా. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, అర్థమవుతుందా. నెక్స్ట్ సేమ్ సింబల్, సేమ్ స్క్వేర్ ఇదే ఇట్లనే చూడండి. అండ్ దీంట్లో ఇంకొక స్క్వేర్ యాడ్ అయింది, ఈ స్క్వేర్. ఓకే, ఈ రంబస్ లాగా ఉంది కదా, ఇది కూడా ఒక స్క్వేర్ యాడ్ అయింది కాబట్టి 5 + 1 అని రాసుకున్నాను. అంటే చూడండి, ఇప్పుడు సేమ్ ఇంతే దానిలాగానే ఇక్కడ 1 2 1 2 1 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 4 చూడండి, 2 స్క్వేర్ = 4, 1 స్క్వేర్ = 1, టోటల్ 5. ఇక్కడ ఇంకొకటి రంబస్ లాగా ఉంది కదా, ఈ ఒక స్క్వేర్ని యాడ్ చేసుకోండి. 5 + 1 6. సో దీంట్లో వచ్చేసి 6 ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీగా చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే ఫిగర్ ఉందా, ఈ ఫిగర్ చూసుకోండి. ఫస్ట్ దీంట్లో ప్లస్ ఉంది, నెక్స్ట్ ఇది ఉంది రంబస్ లాంటిది. సో ఇది 6 అవునా. ఈ మధ్యలో అంతా తీసేయండి, మళ్ళీ ఇది చూడండి, ఈ స్క్వేర్ రంబస్ లాగా స్క్వేర్ ప్లస్ సింబల్. సో ఇవి ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఓన్లీ ఇది మిడిల్ది, ఇది స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది రంబస్ లాంటి సింబల్. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ ఇక్కడ వరకు. ఓకే, ఇది వచ్చేసి 6 వాల్యూ, దీని వాల్యూ 6. ఓకే, దీంట్లో స్క్వేర్స్ 6 ఉంటాయి, ఈ పైన దాంట్లో 6 ఉన్నాయి, ప్లస్ ఇక్కడ నేను రెడ్ లైన్ చేసిన దాంట్లో 6 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ స్క్వేర్ మాత్రమే ఉంది, స్క్వేర్లో ప్లస్ ఉంది అంతే. చూడండి, ఒక్క స్క్వేర్లో ప్లస్ ఉంది. సో ఒక్క స్క్వేర్లో ప్లస్ ఉంటే మనం ఏం రాసుకుందాం, 5. సో ఇక్కడ 5 అయితే యాడ్ చేయండి. సో 6 + 6 12, 12 + 5 చెప్పండి 17 అవునా. 12 + 5 17 అయినా. ఓకే, 17 ద ఆన్సర్. అండ్ మీకోసం వచ్చేసి నేనైతే ఒకటైతే ఇవ్వాలనుకుంటున్నాను. దీన్నైతే మీరు క్యాలిక్యులేట్ చేసి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే రాసేయండి. ఒక స్క్వేర్ తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ప్లస్ సింబల్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్క్వేర్ అనమాట. దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయైతే మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అసలు టాపిక్ మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. దీనికి ఆన్సర్ చేసి చెప్పండి. ఓకే, చూడండి, ఇక్కడ స్క్వేర్లో ప్లస్ ఉందంటే దాన్ని మనం 5 రాసుకోవాలి. ఓకే, ఈ 5కి ఈ రాంబస్ లాంటి స్క్వేర్ యాడ్ అయింది కాబట్టి ఇంకొక స్క్వేర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ +1 రాసుకున్నాం. సో 6 అయింది. ఈ 6 యాడ్ అవ్వడం వల్ల దీనివల్ల ఇంకా మిగతా ఉన్న స్క్వేర్లు ఇవి కానీ డిస్టర్బ్ కావు. చూడండి, మన ట్రయాంగిల్స్లో అయితే జస్ట్ ఇట్లా పెట్టుకున్నంత మాత్రం ఇప్పుడు 2 అవుతాయి, కానీ స్క్వేర్లో ఇట్లా పెడితే ఇది స్క్వేర్ అవుతుందా, ఇక్కడ వరకు ట్రయాంగిలే అవుతుంది. సో ఇది స్క్వేర్ కాదు. అంటే ఈ స్క్వేర్ ఒకటి యాడ్ అవ్వడం వల్ల ఓన్లీ 1 యాడ్ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ అవ్వవు స్క్వేర్స్. ఓకే, అట్లనే ఇట్లా కూడా కౌంట్ చేయడం ఈజీగా అయిపోతుంది. చూడండి, దీంట్లో వచ్చేసి 5, దీంట్లో వచ్చేసి 6. దీంట్లో చూడండి, అంటే ఓన్లీ ఇట్లా స్క్వేర్ వచ్చేసి ప్లస్ సింబల్ ఉందా, ఈ మధ్యలో మర్చిపోండి. స్క్వేర్ వచ్చేసి ప్లస్ సింబల్ ఉందా,
దాని వాల్యూ 5. ఓకే, మళ్ళీ స్క్వేర్ వచ్చేసి 5 సింబల్ ఉందా, ప్లస్ సింబల్ ఉంటే 5. ఓకే, మళ్ళీ చిన్న స్క్వేర్ ప్లస్ సింబల్, సో 5, 15. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఫస్ట్ కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీని ఆన్సర్ అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే.